ఈరోజు మొత్తం నేను ఆ, మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను మీకు. మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకని తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. He knows your mother, Marathi. That's Marathi. why I was asking. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? ఆ, లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం రాదు. మాట్లాడటం అది. సౌండ్ తెలుసు అంతే. సారీ ఒకటే సారీ, నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేసి. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సీను. లేదంటే వైర్లని పెట్టేటోళ్ళు. వన్స్ అగైన్ వెల్కమ్ అంత. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చాను. గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి, ఒకనే తట్టుకోలేకపోతారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా కష్టం అనిపించింది ఏంటి? అంటే రాయలసీమ తాలూకు స్లాంగా, లేకపోతే ఈ లుక్కా, లేకపోతే సెట్లో గెటప్ సినిమా? సెట్లో గెటప్ సీన్ అది అబ్వియస్ లేదు, అదే చెప్తా. చెప్తానికి ఎక్కువ కష్టమేం అనిపించలేదు. మా డైరెక్టర్ బ్యూటిఫుల్గా రాశాడు, స్పేస్ ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు, చాలా ఈజీగా అనిపించింది నాకు. ఓకే, స్లాంగ్ని ఎలా వర్కౌట్ చేశారండి నువ్వు? డైరెక్టర్ని కాపీ కొట్టాను అంతే. ఒకసారి మనం రామాపురంకి వెళ్ళాము. తన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్నాం, మనం భోజనం చేస్తుంటే అందరినీ గమనించాను. ఆయన కూడా బాగా మాట్లాడతారు స్లాంగ్. సో ఇట్లా ఫాలో అవుతూ పోయాను. సూపర్. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్టర్తో క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఆయన ఫాదర్తో మాట్లాడే కాన్వర్జేషన్స్ అన్ని నాకు రికార్డింగ్ పెట్టేవారు ఫోన్ మీద. సూపర్ అండి. సో వింటూ అలా. సో ఈ గ్రౌండ్ వర్క్ తాలూకు రిజల్ట్ జూలై 10th థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. సో ఆ పాత్ర యొక్క ఇది. సో నెక్స్ట్ భాగ్యశ్రీ గారు. సో మన ప్రమోషన్లో అలాగే ఈ సినిమాలో మీరు ఒక డైలాగ్ బాగా వెళ్తాను బయట. ఏంటి? ఎన్టీఆర్ గారి డైలాగ్. అవును, చెప్పేసింది మొన్న ఫుల్ పేజ్ డైలాగ్. సో మీరు ఓన్లీ డైలాగ్ కాపీ అంటే కంఠస్థ పట్టారా, లేకపోతే బైహెడ్ చేశారా, లేకపోతే మీనింగ్ తెలుసా మీకు? నాకు కొంచెం తెలుసు. మీనింగ్ తెలుసా? తెలుసుకున్నారు. ఓకే, 2 లైన్లు చెప్పండి. ఓన్లీ మొత్తం అడగను, 2 లైన్లు చెప్పండి. ఓన్లీ 2 లైన్లు మామూలుగా చెప్పండి అంతే. ఏమంటివి జాతి నీతో మొన్న సూతుసుతులేదంటువా? ఎంత మాట ఎంత మాట. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. ఇది కూలి పరీక్ష నిజంగా నాకైతే సీన్ కాదు కాకూడదు. అక్కడ సీట్ల నుంచి ఆయన లేపితే చాలా బాగుంటుంది అని ఫీల్. బోరు పట్టిస్తున్నాను కానీ బోరు పడదు నిజంగా. రానా పక్కన ఈ మధ్యన చార్టెడ్ ఫ్లైట్లు తిరిగిన దగ్గర నుంచి యాటిట్యూడ్ మారిపోయింది. ఫోన్లో నన్ను పక్కన చిన్న ఆర్టిస్ట్ కూడా ఎందుకన్నా చిన్న ఆర్టిస్ట్ నువ్వు లేకుండా ఆయన ఈ ఇంటర్వ్యూ చేయనంటుంటే ఏమనంటే చార్టెడ్ ఫ్లైట్కి వెళ్తారన్న. నేను ఎక్కింది 2 సార్లు, ఆయన 4 సార్లు ఎక్కుతారు. విత్ మెగాస్టార్ చార్టెడ్ ఈయన ఫ్లైట్ లో ఈ గాన్ 2 times. ఓకేనా, నెక్స్ట్ శివాజీ అన్న దగ్గరికి వస్తున్నాను. అన్న దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చెప్పొచ్చా? మామూలుగా క్యారెక్టర్ గురించి ఏమైనా రాసేవారు? అంటే లెనిన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ ఎమోషనల్ రైడ్. లెనిన్ హిమ్సెల్ఫ్ ఒక ఎమోషనల్ రైడ్ అన్నమాట సినిమా. దాంట్లో మేమందరం కూడా అంటే లైక్ ఎస్పెషల్లీ నా రైడ్ అయితే తనతోని నాకు చాలా బాగా అనిపించింది సినిమా. చాలా బరువైన పాత్ర లెనిన్ది, అంత ఈజీ కాదు దాన్ని మోయటం అనేది. ఎందుకంటే తనకున్న సర్కమ్స్టాన్సెస్లో భారతి ఒకటి, ఈశ్వరీరావు గారు పెద్దమ్మ, అన్నయ్య, అలాగే చిన్నాయన, ఇట్లా రకరకాల ఎమోషన్స్తో తను బ్యాలెన్స్ చేయటం అనేది నిజంగా ఛాలెంజింగ్. ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంది నాకు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లెనిన్ ఒక బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్తో మొదలుపెట్టి ఈ మేకప్ వేసుకొని ఎంటర్ అయ్యారు ఈ సినిమాలోకి. సినిమాని నమ్మి చాలా కష్టపడ్డాం అందరూ ప్రతి సినిమాకి పనిచేస్తాం. బట్ ఈ సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఉంది నందు రైటింగ్లో, తన సీన్స్లో కూడా క్యారెక్టర్స్కి ఆ స్పేస్ ఉంది. ఎవ్రీబడి హ్యాడ్ దర్ స్పేస్. సినిమాని లిఫ్ట్ చేయడానికి అందరికి అవకాశం దొరికింది. చాలా అండి, దట్ వాస్ ద బ్యూటీ. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. న్యాయంగా చెప్పాలంటే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇంకోటన్నా ఈ సినిమాలో సరే, ఈ సినిమాలో కామెడీ ఎంతవరకు ఉంటుంది? అసలు కామెడీ ఉందా? మీరున్నారు అంటే ఉంటుందా అని. ఉండే సీన్ వీ హ్యావ్ సమ్ వెరీ ఫన్ సీన్స్. మా హీరోయిన్ ఇంట్రొడక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes
ఆయనతో ప్యాకట్ సీన్ కూడా ఒకటి ఉంది, అదిరిపోద్ది అది. నేను అక్కడికే వెళ్ళబోతున్నాను 20 minutes అట్లా రన్ అవుతూ ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్, వీళ్ళిద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. మధ్యలో నేను బుక్ అవుతాను యాక్చువల్గా. సో ఇట్లా సరదాగా ఒక బిగినింగ్ ఫస్ట్ 15-20-25 minutes వరకు సరదాగా వెళ్తుంది సినిమా. ఒక ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లను అందరినీ పరిచయం చేసుకొని ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్తోనే వెళ్తుంది డెఫినెట్గా. యాక్చువల్గా సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో గెటప్ సీన్ అంటే 10 సినిమాలు నేను గెటప్ వేస్తాను కదండి. నాకు తెలిసి అన్నం చూడంగానే నేను అన్న అలా వాక్ చేసుకుంటూ వస్తున్నారు షార్ట్లో. ఆ గెటప్, ఆ వాక్ ఇప్పుడు చెప్పలేను అన్న. సో మీకు ఎలా అనిపించింది అన్న? నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను అందుకు. ఆయన లుక్ మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత అందరికీ చెప్పాల్సిందే మీ లుక్ స్టోరీ అయితే. చాలా చాలా సినిమాల తర్వాత చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనేది. మీకు ఎలా అనిపించింది అన్న? నేను డబ్బింగ్ చెప్తూ ఎక్కువ రోజులు డబ్బింగ్ ఉంటే బాగుండని అనుకున్న సినిమా ఇది. సో ఐ కెన్ సీ మై ఫేస్ నో డబ్బింగ్ చెప్పేటప్పుడు అవును, అరే అయిపోయిందా లేదు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని ఏమైనా కరెక్షన్ చెప్తారేమో అంటే నేను చూసుకోవడానికి కొత్తగా ఉంది నాకు. చాలా సినిమాలు చేస్తాం బట్ సేమ్ బ్రహ్మాజీ ఓన్లీ, సిమిలర్ బ్రహ్మాజీ, లిటిల్ మేబీ కాస్ట్యూమ్ చేంజ్. ఇక టోటల్ గెటప్ మారిపోయింది. సో నేను కొత్తగా నాకు అనిపించిన స్క్రీన్ మీద కూడా నేనే అన్న ఫీలింగ్తో చెప్పాను. అది నాకు డబ్బింగ్ ఎలా చెప్పారన్నా? సేమ్ ఆ గెటప్ లా అనుకుంటూ చేశారా, మామూలుగానే చేశారా? లేదు పాపం డైరెక్టరు, నేను ఒక 2-3 ఏళ్ళ కానీ తనకు అలవాటు డైరెక్టర్ని చెప్పమని అది రిపీట్ చేశాడు చాలా మటుకు. తన స్లాంగ్ బాగా వచ్చు డైరెక్టర్కి. నందు చెప్తుంటే ప్రాంప్టింగ్ అనుకో, యాక్చువల్ ప్రాంప్టింగ్లో డబ్బింగ్ చెప్పా, ఎక్కడ రాంగ్ అవ్వకూడదని చెప్పి. అసలు అందరూ అదే చేశారు. దాంతో పాటు ఆయన లెగ్ కాపీ. అదే హైలైట్. అదే ఇవన్నీ నేను నమ్మరు కానీ ఇది హైలైట్. ఆ గోల్డ్ చైన్ అదొకటి తలకాయలో పెడతాడు. ఆ లెగ్ వల్ల ఈ డైలాగ్ చిన్న ఊపు వచ్చింది. అదొకటి బాబు, నేను ఎవరు నన్ను చూసేటప్పుడు కూడా మామూలు సినిమాలో స్ట్రైట్ గా చూస్తాను, అలా కాదు ఇలా మాట్లాడతాడు. అంటే ఈ సినిమా అఖిల్ ఎలా వెయిట్ చేస్తున్నాడో నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ అందరూ వెయిట్ చేస్తున్నాం అన్న. కానీ నేను అలా ఒకటైతే కాదు. చెప్పగలను, తను చూసిన ఫస్ట్ రోజు గెటప్ వేసింది, ఐ స్వేర్ లిటరల్గా నాకు భాగ్యశ్రీ కనపడలేదు. ఒక యాక్టర్. సో అప్పుడు చూసి నిజంగా నేను అప్పుడు వెంటనే డైరెక్టర్ గారితో అన్నాను, నేను అమ్మా భలే పెట్టారండి సీన్, అదే ఏమంటివి అనేది తాను ఎగ్జాక్ట్గా దింపేసింది. ఇప్పుడు అందరినీ తినేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అమ్మో, మనం తెలుగు వాళ్ళం, తెలుగు స్లాంగ్లు అంటే ఎక్కడో వినో లేకపోతే కాపీ చేసి చెప్పొచ్చు. ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తూ దీంట్లో రాయలసీమ తాలూకు ఆ స్లాంగ్ ని పట్టుకొని పేజీలు డైలాగ్ చెప్పడం అనేది ఎక్కడ మళ్ళీ ప్రాంప్టింగ్ కూడా లేదు అసలు అది ఫెంటాస్టిక్. వావ్, చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ క్యారెక్టర్ గురించి మీరు చెప్పండి. So, బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ కానీ టఫెస్ట్ మూమెంట్స్ అట్లా. I mean, honestly, when I first heard the script, I was in love with the love story first and foremost because I'm a hopeless romantic. So for me, such kind of love for Lenin and Bharti was like beautiful. You know, I think Alage, husband, wife. I think it's such a beautiful story they have together. And then coming to my character, I think it's written so well. It has a lot of depth, and you know, as an actor, you hear a lot of narrations, kada, but when you hear depth for the character, everything you know about her, what she feels, how she is, how she acts, and I love the way the director wrote her. I think that's what made me come forward and give my 100%, because if not for the writing, I don't think you would see Bharti the way she is. From the intro to Aim Unto V, from all the big scenes, I think it's all beautiful. ఫెంటాస్టిక్. చెప్తున్నా కదండి, భారతీ క్యారెక్టర్, ఆవిడ చేసిన క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో ఇంకోటి నేను చెప్పాల్స్తున్నాను, ఏ క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదు. ఏ యాక్చువల్లీ క్యారెక్టర్ లేకపోయినా సరే ఏ స్క్రిప్ట్ లేదు. ఎవ్రీ క్యారెక్టర్ నేను ఫ్లోలో మొన్న మహాభారతం అని అనేసాను. అది నేను ఏం ప్లాన్ చేయలేదు, చెప్తున్నాను. లేదండి, అది నిజం. బ్యూటిఫుల్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్, చాలా మంచి వి టాక్ అబౌట్ మూవీస్ రిలీజ్ అయిన సినిమాలు కూడా అవన్నీ ఇంక్లూడింగ్ టేక్ బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ రామాయణ మహాభారత 6-7 క్యారెక్టర్స్ మెయిన్ బేస్గా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సోలో హీరో మూవీ. Yes, larger చూసుకున్నా? than, that's when the drama Larger becomes than large. life.
ఫ్రమ్ ద బిగినింగ్ షోలో నేను తీసుకొస్తే మాయబజార్ మాయాబజార్, నర్తనశాల దగ్గర నర్తనశాల. తీసుకుంటే ఎనీ మహాభారత క్లాసిక్స్ అన్ని 6-7 క్యారెక్టర్లు బాగుంటేనే సినిమా బాగుంటుంది. అవును. అదర్వైజ్ సినిమా ఆడచ్చు, వచ్చాం మర్చిపోద్ది. బట్ అన్ని క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుకుంటూ లింగర్ అయ్యి అంటే at the same నాకు time- తెలిసి ఇప్పుడు నా చేస్తున్న ఫీలింగ్ అంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం లాగా దిస్ గోయింగ్ టు బి ఫర్ Yeah, అఖిల్ yeah, రంగస్థలం. definitely. Exactly. అందరూ ఇదే Definitely. అనుకున్నాం, సెట్ లో కూడా ఇదే నాకు అనుకున్నాం. కాదు మన అందరికి అందరికి బట్ రంగస్థలం చూసినప్పుడు మా చరణ్ ఒకటే గారు చూసి ఆల్ దోస్ క్యారెక్టర్స్ ఎంత మంది ఒక్క character సినిమా ఉన్నారు. మళ్ళీ చూడొచ్చు, ఎందుకు చూడొచ్చు? That's true. నాకు అదే ఫీలింగ్ ఈ సినిమా చేస్తుంటే అదే ఫీలింగ్ ఇంకోటి కూడా బాబు, ఎనీ కమర్షియల్ మూవీ ఎన్నిసార్లు చెప్పారు మీరు రంగస్థలం టాపిక్ అవును. ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. అవును. ఎన్నిసార్లు చెప్పాను సుకుమార్ గారికి, చరణ్కి. దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అసలు కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయి ఒక కథ రాసుకుని క్యారెక్టర్లు రాసేసి సినిమా అట్లానే తీశారు. మనం కూడా అలానే ప్రయత్నిస్తున్నాం. అండ్ పెర్ఫార్మెన్సెస్, వాట్ పర్ఫార్మెన్స్! అన్ని పెర్ఫార్మెన్స్లు అక్కడ ఏ కమర్షియల్ మూవీ అయినా సరే పెర్ఫార్మెన్స్లు మనకి కరెక్ట్గా సెట్ అయితే సూపర్ హిట్. పోతే మన నందు గారు, డైరెక్టర్ నందు గారు, నందకిషోర్, నందకిషోర్ మురళి, నందకిషోర్, చాలా అబ్బూరు. అంటే ఏం పేర్లు లేదు సార్, నేను బేసికల్ ఏం చేస్తారంటే నందువా నందకిషోర్ నందకిషోర్. మురళి కిషోర్ ఏమో వాళ్ళ అమ్మ పేరు Screen name. స్క్రీన్ నేమ్ మురళి కిషోర్. వాళ్ళ అమ్మ గారి పేరు అంటారు. మురళి నా పేరు పెట్టారు సార్ దీంట్లో. అవును, కరెక్ట్. నా పేరు మురళి గారు. నా పేరు ఎవరు తెలుసా? అలా చెప్పేసారు. వాళ్ళ బంధువుల తాలూకా అంట. వాడి మీద ఈయనకుందా? నాది కూడా ఎవరో ఉండి ఉంటారు అక్కడ. ఉన్నారు ఎక్కడ ఉన్నారు కూడా వాళ్ళ ఊర్లో ఉన్న క్యారెక్టర్లే. ఉన్నారు. ఊర్లో వాళ్ళందరినీ లెనిన్లు పెట్టేశారు. భారతి ఎవరో చెప్పలేదు అతను మనకి. ఎప్పుడైనా అడిగారా ఆయన్ని, మీ భారతి ఎవరు? ఎవరు ఈ భారతి ఎవరు? ఇన్స్పిరేషన్ రాయడానికి? రామపురం నుంచి వచ్చారు. We'll ask him. సార్, ఆ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఈ కథ ఎత్తుకోవడానికి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. నా గురించే రాశాడు అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. ఆయన ఓ, గురించి మీకు నా గురించి అంటే అసలు అందరి కోసం నా కోసం అనిపించింది నాకైతే. ఎత్తుకుంటూ మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అంటే మన రెగ్యులర్ స్క్రిప్ట్లు కాకుండా ఏదైనా కంప్లీట్ ఆఫ్ బీట్ నాకు కావాలి, ఏదైనా రాడికల్గా ఏదైనా క్రేజీగా ట్రై చేద్దామనే పాత్రలో ఉన్నాను. అప్పుడు దొరికింది కథ. ఫస్ట్ సిట్టింగ్లో వెళ్ళి హగ్ చేసేసుకుని, బాబు ఈ కథ నాతోనే చేయాలి, చేసేద్దాము. ఆయన నమ్మట్లేదు నన్ను, మీరు ఈ కథ చేస్తారని. సో అలా లిటరలీ 2 hours నరేట్ చేసిన వెంటనే మీకు కథ తెలుసు, నాకు తెలుసు. అందరూ కథ చూసిన సినిమా చూసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ వై వీఆర్ టాకింగ్ లైక్ దిస్. స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే ఒకటే కాకుండా ట్విస్ట్ అండ్ టర్న్స్, థ్రిల్, చాలా బలమైన కథ. ఆ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు Interval, మీరు even- ఎన్ని రాసుకుని ఈవెన్ ఇంటర్వెల్ ప్రెడిక్ట్ చేసిన ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. నన్ను అంత క్లెవర్ గా Impossible. రాసుకున్నాడు. ఏది ప్రిడిక్ట్ చేయలేరు. యాక్చువల్గా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఇందాక ఆఫ్ ద రికార్డ్లో అన్న చెప్పారు, మీరు లెనిన్ అని పేరు పెట్టారు, అండ్ తర్వాత ఆయనేమో అక్కడ మహాభారతం అన్నాడు, ఇక్కడేమో సాంగ్లో వేరే ఏదో కనపడుతుంది. లెనిన్ టైటిల్ వై? చాలా మంది నాకు ఫ్రెండ్స్ అడిగారు, లెనిన్ పెట్టారేంటి, లెనిన్ అంటే ఏంటి, ఎందుకు? అంటే నందు ఎందుకు పెట్టాడా, అసలు ఆ పేరు ఎందుకు, నందు ఎందుకు పెట్టాడన్నా? ఆ. లేదు, ఐ థింక్ రామాపురంలో ఇప్పుడు స్టాలిన్, లెనిన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ కమ్యూనిజం మూవ్మెంట్ వల్ల పేర్లు వచ్చాయి, అలా ఉండిపోయాయి. నేను నందుని ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఓ, లెనిన్ అనే టైటిల్ ఏంటి అని చెప్తే, లేదు సార్ మా ఊర్లో ఈ పేరు చాలా పవర్ఫుల్ పేరు, ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలా మంది ఉన్నారు ఇంకా. ఈవెన్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ చాలా Yes, మంది yes, ఉన్నారు. yes. వాళ్ళు ఇంకా పెడతారు. ఇప్పటికీ ఉన్నారు. నేను రామాపురంకి వెళ్ళినప్పుడు కూడా కలిశాను లెనిన్ బాబు, కలిశాను. తనకి ఎందుకు ఈ పేరు చాలా పవర్ఫుల్గా అనిపించింది. అండ్ తన మైండ్లో రామాపురంలో లెనిన్ అనే క్యారెక్టర్ ఉంటే, నా లెనిన్ ఉంటే ఇలా ఉంటాడని రాశారు. సూపర్. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ మా భాగ్యశ్రీ గారికి కూడా ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు, మీరు ఏమనుకున్నారు, ఈ కథ ఏమవుతుంది ఏంటి, ఇంత పెద్ద కథ ఏమనుకున్నారు అసలు మామూలుగా? Firstly, I mean, like I said, the love story, but other than that, the entire screenplay was so organically perfect. You know, like, I'm somebody who loves predicting, like, okay, what's going to be the interval, what's going to be the climax. But naku assal I was like mind blown. Like he said, you hear some stories and you feel like, okay, you want to be a part of them. It will be good commercially, this, that. This story is something that touched my heart.
I felt like I have to be a part of it. And I don't know if it's destiny or what, it came to me sometime back. That time, you know, I was working, dates were not there. And then it went, and then it came back to me. So I feel like it's truly meant to be a destiny film for me. సూపర్. Yeah. నాకు లొకేషన్లో ఒక రోజున అఖిల్ గారు అడిగారు నాకు, బ్రదర్ నువ్వు రేపు పొద్దున్న చూస్తావు థియేటర్లో, చూసి నాకు ఫోన్ చేయి అని చెప్పి అన్నారు. మీరు నెంబర్ ఇవ్వలేదు సార్, నేను తీసుకోలేదు. చేద్దామని చాలా, సో తమన్ గారి గురించి మాట్లాడదామని టాపిక్ తీసుకున్నా. నెంబర్ తర్వాత తీసుకుంటాను. తీసుకో. సో సోల్ ఆఫ్ లెన్ అది ఫెంటాస్టిక్. సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఆల్రెడీ వినేస్తున్నారు. ఒకటి తమన్ ఈజ్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తను ఆ సోల్ ఆఫ్ లెన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, 1 year బ్యాక్ ఇచ్చేసాడు సాంగ్. లిటరలీ ఐ సెడ్ ఈ కథ నుంచి ఏదో డిమాండ్ చేస్తుంది తమన్, ఏదో గ్లింప్స్ ఒక మీకు గుర్తుందా ఫస్ట్ గ్లింప్స్ ఒకటి ఉంది, దాంట్లో ఒక శకమిది అనే ఉండింది ఒక ఇంకా డిమాండ్ చేస్తుంది సినిమా, ట్రై చేయదన్న అని చెప్తే హీ కేమ్ అప్ విత్ సోల్ ఆఫ్ లెనన్. అండ్ అప్పటి నుంచి మాకు ఇన్స్పిరేషన్. నాకు నందుకి ఎప్పుడు కూర్చుని మాట్లాడిన కథ గురించి సోల్ ఆఫ్ లెననే ప్లే చేసుకుంటూ మాట్లాడతాం. అండ్ దాని నుంచి ఎన్నో మూమెంట్స్ వచ్చాయి, దాని నుంచి ఎన్నో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వచ్చాయి. అండ్ మీరు థియేటర్లో చూస్తారు. తమన్ మావా షేక్ చేస్తాడు. నాకు ఎందుకో ఈసారి ఎక్కువ ఇంటి పేర్లున్న మనిషి ఎవరున్నారంటే, వ్యక్తి ఎవరున్నారంటే అది తమన్ గారే. ఆ షూట్లో కలిసాడు మొన్న AK-47 షూట్. నాకు వచ్చి చేయి పట్టుకుని బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పేశాడు లెనిన్. తను ఆల్రెడీ చెప్పేశాడు. అందరూ ఇలానే మాట్లాడుతున్నారు. ఒక 2-3 డబ్బింగ్ చేసిన తర్వాత ఫోన్ మెసేజ్ చేశారు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి, రామజోయ్ గారు అయిపోయిన తర్వాత రామ్జో గారు. సో ఎవ్రీథింగ్ నౌ పాజిటివ్. జస్ట్ థియేటర్కి వెళ్ళి కొట్టేయాలి మనం. ఎస్, అందరు కష్టం కనిపిస్తుంది కాబట్టి అంటున్నాను. టచ్వుడ్ అంటున్నారు. అందరు చెయ్యి ఉంది దీంట్లో. ఆయన వుడ్. ఓకే సార్, ఇంకా నువ్వేంటి ఇప్పుడు? నీ పాత్ర పాత్ర ఏంటి? విశేషాలు చాలా డేంజర్. నీవేంటి? నీ పాత్ర సినిమా చూసిన తర్వాత అర్థం. నా పాత్ర ఇప్పటి వరకు నీ పక్కన లెనిన్ ఉంటాడా లేకపోతే లెనిన్ పక్కన నువ్వా? చెప్పు. నేను ఊర్లో అందరి పాత్రల పక్కన ఉండే ఒక పాత్ర అంతేనన్నా. ఇప్పటి వరకు నేను గెటప్ వేసాను, శరీరాన్ని గెటప్ వేసాను. ఉంటాడు పక్కన. ఈసారి నా వ్యక్తిత్వాన్ని గెటప్ అయిపోతుంది. సీరియస్ సీన్ జరుగుతుంటే ఎక్కడో మూల నుంచి ఎవడో పాడుతుంటాడు అని పాడుతుంటే చూస్తే సీన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న బాగుంటుంది అన్న దీంట్లో కూడా సేమ్. అంటే ఈసారి నేను గెటప్ వెళ్ళిపోయాను, ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ వచ్చింది, నాకు అది లేదు. సో నెక్స్ట్ సినిమా హిట్ అయితే నాకు ఆయన ఒక ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశాను? గెటప్ చార్టర్డ్ ఫ్లైట్ ఇస్తా అన్నారంట. చార్టర్డ్ ఫ్లైట్ ఇస్తా అన్నారా? వెళ్దాం ఉన్నారు ఇస్తా అన్నారా? సార్ ఇప్పుడు ఫ్రీ ప్రమోషన్స్ ఓకే. సరే పని చేద్దాం అయితే, మా అమ్మని కూడా తీసుకెళ్తారా లేదా? ఆయన ఇష్టం. అదే నీ ఇష్టం. ఈ మధ్య నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు. మామూలుగా నేనంటే ప్రీ ప్రమోషన్స్ అని కార్లో ఇలా ఓకేనండి, బట్ ఆఫ్టర్ సినిమాకి ట్రాక్టర్ అనుకున్నాం. సైకిల్స్ ట్రాక్టర్ మనం వచ్చాం కదా. మీరిద్దరు అలాంటి ట్రాక్టర్ మీద సైకిల్ ట్రాక్టర్ మీద మేము వచ్చినటువంటి చార్టెడ్ ఫ్లైట్ లో మనం వెళ్ళాలి కదా ఈవెంట్లకి. సో ప్లీజ్ మరి ప్రామిస్ చేశారు. చేశానా? మర్చిపోయారు సార్. మర్చిపోయాను. అంటే మీరు క్యారెక్టర్లో ఉన్నారు. ఆ రోజు క్యారెక్టర్లో. సో నెక్స్ట్ మన డిఓపి గారి గురించి. లియోన్ బ్రిటో. ఎక్కడి నుంచి సార్? ఏ కంట్రీ అయినా? తమిళ. చెన్నై నుంచి వచ్చారు ఆయన. ఈజ్ ఎ తమిళియన్. ఓ నండి అన్న. ఏ కంట్రీ నుంచి వచ్చాను? లియోన్ బ్రిటన్ అని తెలిసే. సో ఆయన విజువల్స్ దాని గురించి చెప్పండి. అంటే బిగినింగ్ నుంచి రూటెడ్, బట్ ఇవాళ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్లో ఉండాలి. కలర్స్ కానీ ఐ వాంటెడ్ ద ఫిల్మ్ టు లుక్ ఇంటెన్స్. నందుకు ఫేవరెట్ టోన్ ఆఫ్ మూవీ ఇంటెన్సిటీ. ఆ కలర్స్ కానీ డీప్గా ఉండాలి. అండ్ బ్రిటో బిగినింగ్ నుంచి లైటింగ్ మీద ఫోకస్ చేసి వి డిడ్ లాట్ ఆఫ్ టెస్ట్ షూట్స్ అన్నీ ఫోకస్ చేసి నందుకు ఎగ్జాక్ట్లీ తన విలేజ్ ఎలా కనిపిస్తుంది తన మైండ్లో తీసాడు బయటికి. అండ్ చాలా కష్టపడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు విజువల్స్ చూసారు, సోల్ ఆఫ్ లెనిన్ కూడా చూసారు. మీరేమంటారు? ఫ్యాంటాస్టిక్. ఒకటే వర్డ్ చెప్తా, జూలై 10th
నేను ఎక్కువ ఆయన మాట్లాడను. ఫీలింగ్ ఏంటంటే నేను ఇప్పుడు చేసే సినిమాలని బ్లాక్ బస్టర్ ఇది కూడా అయిపోద్ది కన్ఫర్మ్. ఇది ఆయన ఫీలింగ్ ఆయన ఫీలింగ్ అవ్వాలని feel- అట్లా నిజంగా అవుతే నేను అవుద్ది. happy. అంతే కదండి. కన్ఫర్మ్ చేసుకున్నాను నేను ఉన్నానంటే బ్లాక్ బస్టర్. మాకు ఒకటి ఇచ్చేసాడు అయ్యా బ్లాక్ బస్టర్ అదే. వద్దయ్యా అయ్యా అయ్యా మీరు అడగండి అయ్యా. డెఫినెట్ గా జూలై 10th ఇది చెప్పేది అక్షర సత్యం. ఉమ్. చాలా మంది మనం సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సెలబ్రిటీస్ కానీ, చూసిన వాళ్ళు కానీ, వర్క్ చేసిన వాళ్ళు కానీ అందరూ చాలా మంచి వర్డ్స్ రాస్తున్నారు రిలీజ్ ముందే. చాలా చాలా హ్యాపీ. సో సార్ దీని నుంచి ఇంకొకటి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను యాక్చువల్గా. నీకు పేరు వస్తుందా బాగా, భాగ్యశ్రీ పేరు వస్తుందా? అబ్వియస్లీ అండి, నీకే. నాకు నేను చెప్పాలంటే భాగ్యశ్రీ గారికి మంచి పేరు వస్తుంది. నాకు అన్నావేంటి? నాకన్నా అంటే నేను అనుభవం నాకు అన్నాను. అంటే తన ఫీలింగ్ అని నా ఫీలింగ్ చెప్పాలంటే అంతే కదా. భాగ్యశ్రీ గారికి ఇప్పుడు వరకు వచ్చిన పేరు ఇంత, ఈ దీంతో అంత అంతకు మించి అలా 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 అంచెలంచెలుగా దినదిన సంచులు మోసుకొని సంచులు మోసుకొని సరస్వతి ధనలక్ష్మి పరిపూర్ణంగా ఉంటాయి. సార్ దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లు ఏమైనా మంచి అలాంటివి ఏమైనా ఉన్నాయి? యాక్షన్ అట్లా దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కాకపోతే వై ఐఎమ్ ఎక్సైటెడ్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ వెనకాల ఎమోషన్ ఉంది. అది అది మెయిన్ పాయింట్. మెయిన్ అది తీయాలని తీయలేదు మనం, హీరో కోసం అనే కథ కోసం. ఎవ్రీథింగ్ కథ కోసమే. హీరో దిగి ఊరికే ఫైట్ చేయడు, ఏదైనా ఫైట్ చేస్తే తన కోసం ఫైట్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తారు. ఏదో కథ డ్రివెన్ ఫైట్, అందుకే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. కథ ఏ పాయింట్ ఆఫ్ టైంలో సాంగ్ వల్ల కానీ యాక్షన్ వల్ల ఆగదు. మనం 2.5 hours సినిమా చూసినా ఆ 2.5 hours కథలోనే ఉంటాం, విచ్ ఈజ్ వై అంత స్పేస్ ఉంది క్యారెక్టర్స్ అన్న ఆ లేయర్స్. అందుకే ఆ రోజు నేను ఫ్లోలో మహాభారతం అవునండి. ఆ స్పేస్ వల్ల. ఇందాక బ్రహ్మాజీ అన్న చెప్పినట్టు ఈ మరో రంగస్థలం అవ్వాలి అఖిల్ గారు కానీ, ఆ రోజు 100% ఆ కన్ఫర్మ్. నైట్ మన కాంబినేషన్లో సీన్ చేస్తున్నప్పుడు నేను చూసాను, నేను కల్లారు చూసింది అది చెప్తాను. ఆ సీక్వెన్స్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన హార్డ్ వర్క్, ఆ స్ట్రగుల్ అదంతా చూసిన తర్వాత నేను మరుసటి మార్నింగ్ ఎంతమంది చెప్పాను. డెఫినెట్గా రామ్ చరణ్ గారు ఒక నటుడిగా ఎక్స్ట్రాడినరీ ఎలివేట్ అయ్యారు. ఎలాగైతే రంగస్థలం నుంచి ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది ఖచ్చితంగా. లెనిన్స్ ఇది మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. బట్ ఐ బిలీవ్ ఫర్ యాజ్ అన్ యాక్టర్, అందరం యాక్టర్స్ ఇక్కడ, మీరు అర్థం చేసుకుంటారు. స్పేస్ సీన్ అనేది స్పేస్ ఇస్తే అప్పుడప్పుడు మన బౌండరీస్ మనకే తెలియదు. మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని సీన్లు చేసి ఉంటారు, సడన్గా ఒక సీన్ మీకు ఒక స్పేస్ ఇచ్చి ఉంటుంది కదా. ఐ మీన్ దాంట్లో రైటింగ్ వల్ల డైలాగ్స్ వల్ల అండ్ డైరెక్టర్ ఆ స్పేస్ ఇవ్వడం వల్ల నాకు బౌండరీ అనేది ఆ రోజు నేను అదే చెప్పింది ఇందాక. ఆ రోజు కింద అది ఉంది కదా, యా పోయి అపరా అని అంటే అక్కడ ఆ ఎమోషన్ ఉంది చూసారా, అది నాకు చాలా బాగా అనిపించింది, టచ్ అయింది నాకు. మీరు ఆ సీక్వెన్స్ ఏదైతే అంటున్నారు, స్పేస్ అది డిమాండ్ చేసింది, యాక్టర్ నుంచి డిమాండ్ చేసింది అండ్ స్పేస్ ఇచ్చింది. సో ఐ హ్యాడ్ ఏది నా బౌండరీ ఎక్కడ నాకే తెలియదు, అట్లా పుష్ చేసుకుంటూ పోయాను, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు చూద్దాం. క్లైమాక్స్ అప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చింది నాకు, చెప్తుండే డబ్బింగ్లో. ఆ సీన్లో ఉన్నాను కదా, అది నాకు ఆ సీక్వెన్స్లో రైటింగ్ సార్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్. చాలా హార్ట్ వచ్చింది. నందు ఎక్కడ ఏ చెట్టు కింద రాశాడో కానీ రాశాడు, ఏదేదో రాశాడు. సార్ సచ్ ఏ ఫ్యాంటాస్టిక్ టైం. లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. మీకు సో ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఒకటే మాట, ఈ సినిమాకి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇట్లా పెట్టి ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్ అంటే ఫాదర్ అని అనొచ్చు కానీ నాగార్జున గారు కూర్చొని ఎవ్రీ సీన్ ఎడిట్ రూమ్లో చెక్కి ఎనీ రీషూట్స్ మనం చేసినా అది బెటర్మెంట్ ఆఫ్ సినిమా కోసం, లేదు ఇంకా ఉండొచ్చు ఈ సీన్లో, అందరూ కోఆపరేట్ చేశారు దానికోసం. ఐ థింక్ మనందరికన్నా ఆయన ఎక్కువ ప్రేమించేశారు సినిమా. ఆయన సెట్లో ఉండకపోయినా ఎడిట్ టేబుల్ మీద కూర్చొని హీ హ్యాస్ లవ్ దిస్ ఫిల్మ్ లైక్, ఆయన ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది. లేదు ఆయన కథను ప్రేమించేశారు. నేను అంటే టచ్ వుడ్ అనకూడదు, మనం తర్వాత ఇంత ఇంట్రెస్ట్ నేను చూసేది నాలో ఈ సినిమాతోనే. అది నా వల్లనా, అది కథ వల్లనా, అది ఆయనే చెప్పాలి. అన్నీ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. మనం పాస్ట్లో వేరే సినిమాలు కూడా చేసాము, కాకపోతే ఈ కథకు వచ్చేసరికి ఈ వైబ్ ఎందుకు ఆయనకి తెగ నచ్చేసింది. హీ లైక్స్ డ్రామా, అది కమర్షియల్ దాంట్లో అండ్ ఏదన్నా కొత్తగా ఫ్రెష్గా ట్రై చేస్తే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అంతే. సో మీ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ భారతి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా ప్రేమించి చూసారు క్యారెక్టర్ని.
లేదు ఇది ఇంకా ఉండొచ్చు, ఇది ఇంకా ఉండొచ్చు, ఈ లుక్, ఆ డైలాగ్, ఇది అది క్లోజ్లు అన్ని, ఈ షార్ట్ ఇంకొక క్లోజ్ తీయొచ్చు, అట్లా అంత డీప్గా వెళ్ళిపోయారు. సో ప్రొడ్యూసర్స్కి వచ్చేసరికి ఆయన తర్వాత అఫ్కోర్స్ నాగవంశీ గురించి చెప్పాలి. 2 ప్రొడక్షన్ హౌసెస్ కమింగ్ టుగెదర్, బిలీవింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అండ్ బోత్ సైడ్స్ నుంచి విపరీతమైన కాన్ఫిడెన్స్. సో యాజ్ యాక్టర్స్ నౌ వీ కెన్ సిట్ వెరీ హ్యాపీలీ, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మనం లాస్ట్ 1.5 year నుంచి పెట్టిన కష్టం అంతా ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ అవుట్. డెఫినెట్లీ ఇట్స్ వర్క్డ్ అవుట్. వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అంటే మనం ఇంకా వీ గివెన్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ 100% ఇచ్చేసాం. సినిమా ఏమడిగితే అది ఇచ్చేసాం. సినిమా అడిగింది ఇచ్చేసాము. అండ్ ఆల్సో సార్ ఐ థింక్ మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇది, దట్ ఏమంటారు 100% కాకుండా వి డింట్ లీవ్ ఒక ఇంచు కూడా వదలలేదు మనం. అది బ్లాక్ బస్టర్ అవుతుందా అదంతా ఆడియన్స్ చేతిలో ఉంది, కానీ మనం చేయాల్సిన పని మనం చేసాం, పూర్తిగా ఆనెస్ట్గా చేసాం ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ లెనిన్. అందరం ఇంకోటి చెప్తుంటారు చాలా మంది, ఒక మంచి స్టోరీ ఉందనుకో, ఆ స్టోరీ విల్ సెలెక్ట్ యాక్టర్స్. యా Correct. ముందు నుంచి డైరెక్టర్ ఏదో అనుకోవచ్చు, Correct. బట్ ఫైనల్ కి షూటింగ్ ముందు అబ్సల్యూట్లీ సార్. కరెక్ట్ గా విల్ ల్యాండ్, సమ్ క్యారెక్టర్స్ విల్ ల్యాండ్, ఓన్లీ స్టోరీ విల్ డిసైడ్ ఇట్. అది సినిమా జరిగింది. ఈ కథ నా కోసం రాసింది కాదు కూడా, కూడా రాసింది కదా, వెతుక్కుంటూ వచ్చింది. అదే వెతుక్కుంటూ వస్తుంది. అదే సినిమా దానికి ఏం కావాలో చేసుకుంటదండి, ఫైనల్ గా అది వచ్చే వరకు చేసుకుంటది. కాదు అంటే దగ్గరకు వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. క్యారెక్టర్ కి నిన్ను వదలట్లేదు, వదలట్లేదు. ఓకే, ఎక్కడో హట్ అయ్యాడు అన్నయ్య. అన్నయ్య ఎక్కడో హట్ అయ్యాడు. కంక్లూడ్ చేద్దాం అన్న, కంక్లూడ్ చేద్దాం అన్న. నువ్వు చెయ్యి. యా, ఓకే, మొత్తానికి లెనిన్ జూలై 10th రాబోతుంది. మనోడు వస్తా ఉన్నాడు లెనినో, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఒక మంచి సినిమా, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా లెనిన్ అవుతుంది. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్కి, టెక్నీషియన్కి, బ్యానర్కి, అందరికీ ఐ హోప్ మీ అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసి. ఈ సినిమా బాబు కోసం హిట్ అవ్వాలండి అని మనస్ఫూర్తిగా ప్రతిరోజు దండం పెట్టుకొని వచ్చి చేసిన సినిమా ఇది. ఇది మాత్రం నిస్వార్థంగా చెప్తున్న మాట. కథలో దమ్ముంది, పర్ఫార్మర్లు దొరికారు, ఖచ్చితంగా ఆడుతుంది, ఆడాలి 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 అని బలంగా కోరుకున్న సినిమా. ప్లీజ్ జూలై 10th థియేటర్స్కి వస్తుంది. జూలై 10th అని మాట్లాడతా, అప్పుడు చూసుకుందాం. ఎంతసేపు మాట్లాడేదారు కదా? కాదు, ఓకే, మాట్లాడాల్సి నేను. మీరు మన ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అందరు మనోడు మనోడు అని అంటున్నారు, మనం వస్తున్నాం. ఐ థింక్ లెనిన్ టీమ్ ఈస్ కమింగ్ వెరీ హార్డ్. మనంతో వస్తున్నాం, మనస్ఫూర్తిగా వస్తున్నాం ఈసారి. సో ఎస్, జూలై 10th కలుస్తాం థియేటర్లో. అండ్ ఎస్, మనం 10th తర్వాత మాట్లాడదాం సార్. 10th తర్వాత ఇంకా మాట్లాడటాలు లేవు. 10th ఈవినింగ్ మాట్లాడదాం. 10th ఈవినింగే మాట్లాడదాం సార్. అప్పుడే అక్కడే సినిమానే మాట్లాడదు బాబు, ఇంకా మనం మాట్లాడవసరం. 10th ఎందుకంటానని సినిమాయే మాట్లాడాలి కాబట్టి మనమేం మాట్లాడవసరం లేదు. ఇప్పటి వరకు ఐ థింక్ మీరు అందరూ నాకు చాలా సపోర్ట్, ఐ మీన్ దెవ్ షోన్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ it is all very overwhelming, but I feel I need more of that support and a lot of your blessings because it is a very special film and you will all know on the 10th why I'm saying this. So please, please, please bless us. Yes, July 10th, Lenin, Jindabad.